హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన కాంతారా మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ఇంతకు ముందు వచ్చిన కాంతారా మూవీకి ప్రీక్వెల్ అనమాట. ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసింది ఈ మూవీ నుంచి. ఇంతకు ముందు వచ్చిన కాంతారా పార్ట్లో పంజూర్లి, గులిగా ఈ దైవాలంతా ఎవరు, వీటి వెనకాలన్న కథ ఏంటి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే పంజూర్లి, గులిగా అనే దైవాలు కాంతారాలో వీళ్ళని ఎందుకు కాపాడుతుంది, చివర్లో మూవీలో హీరో చిన్నతనంలోనే వాళ్ళ నాన్న భూతకోలంలో దైవం వచ్చి నాట్యం చేస్తూ వెళ్ళి మాయమైంటాడు కదా, ఎందుకు మాయమవుతున్నారు అది కూడా ఈ ప్లేస్ లోనే, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ డేనే ఈ మూవీ చూశాను. ఇప్పటికీ నా బ్రెయిన్ లో కాంతారా ప్రపంచం తిరుగుతూనే ఉంది. కాంతారాకి ఏ మాత్రం తగ్గకుండా సాలిడ్ గా ఉంది. మంచి మంచి సీన్స్ పడ్డాయి. కాంతారాలో మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ దాదాపు అన్ని ఇందులో ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే శివ చిన్నప్పుడు నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడని వాళ్ళ నాన్న మాయమైన ప్లేస్ లో నిలబడి చెప్తే పక్కన ఉన్న ఒక అతను ఇదే మన పూర్వీకుల మూలం శివ, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్లేస్ కి ఒక హిస్టరీ ఉంది, ఇప్పుడు మనం నమ్ముతున్న దైవం కథ అది అని కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ మహారాజు చాలా కిరాతకమైన వాడు. ప్రజల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత పని చేయించుకుని స్వలాభం పొందేవాడు. ఒకరోజు ఒక ముసలాయన్ని పట్టుకుని తీసుకొస్తుంటే అతని దగ్గర ఉన్న కొన్ని వస్తువులను చూసి షాక్ అవుతాడు. ఇందులో పట్ట, లవంగం, ఇలాచి పువ్వు ఇదంతా ఉండేది. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్లేస్ నాకు చూపించని అంటాడు. అందులో కొన్ని గింజలు ఉంటాయి, ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే కాంతారా ఈశ్వరుని పూతోటలో అని చెప్తాడు. దీంతో మహారాజు దగ్గర అన్నీ ఉంది, కేవలం కాంతారా తప్ప అని. ఎలాగైనా కాంతారా మొత్తాన్ని ఆక్రమించుకోవాలని వాళ్ళ సైన్యంతో ఆ రోజు రాత్రి ఈశ్వరుని పూతోటలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళని చంపాలని. కానీ అందులో ఉన్న వాళ్ళు పూజిస్తున్న దైవం వీళ్ళ మీద విజృంభించి మహారాజుని చంపేస్తుంది. మహారాజుకి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతలోపే ఒక్కొక్కరు సైనికులందరూ చనిపోతున్నారు, భయమేస్తుంది. సరిగ్గా అప్పుడే మహారాజు కొడుకు అందులో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే మహారాజు కొడుకు కూడా గాయాలవుతాయి. మహారాజు కొడుకు పేరు రాజశేఖర్. అక్కడే నివసిస్తున్న ప్రజల్లో దైవం పూనుకొని ఈ మహారాజు మీద దాడి చేసి ఉంటుంది. ఇంకోవైపు మహారాజు చనిపోయిన తర్వాత మహారాజు కొడుకు రాజశేఖర్ ఒక ప్లేస్ లో కింద పడిపోయి ఉంటే ఇదే కాంతారాలో ఉన్న నలుపు వాసులు రాజశేఖర్ ని చూసి అతనికి ట్రీట్మెంట్ చేసి కాపాడుతారు. ఇదే కాంతారాలోనే ఒకవైపు మంచిగా ధర్మం కోసం వాళ్ళ దైవాన్ని నమ్మి బ్రతికే వాళ్ళు ఒకవైపు ఉంటే ఇంకోవైపు నలుపు వాసులు ఉంటారు. వాళ్ళకి అతీత శక్తులు కావాలని చెప్పి దైవాన్నే, సాక్షాత్తు ఆ దైవాన్నే ఎదిరించగల శక్తులు కావాలని వీళ్ళందరూ కొన్ని శక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ టైంలోనే వీళ్ళకి మహారాజు కొడుకు రాజశేఖర్ కనిపించడంతో రాజశేఖర్ స్పృహలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ వాళ్ళ రాజ్యం గురించి చెప్పి బాంగ్లాకి తీసుకెళ్తాడు. బాంగ్లాలో ఉన్న వాళ్ళు అప్పటి నుంచి రాజశేఖర్ని రాజుగా భావించి నలుపు వాసులతో చేతులు కలిపి ఒకటిగా ఉంటారు. కాంతారాలో ఈ బావిలో దైవం కోసం నిలబడిన వాళ్ళకి ఒక పిల్లాడు దొరుకుతాడు. పులి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లాన్ని చూసి ఏంటి పిల్లాడు ఇక్కడున్నాడు, ఎవరికి పుట్టాడో ఏంటని అతన్ని వీళ్ళే పెంచుతారు. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత బాంగ్రాలోని మహారాజు కొడుకు రాజశేఖర్ కి 2 పిల్లలు పుడతారు. మొదట మగ పిల్లాడు పుడతాడు, అతనికి గుణశేఖర్ అని పేరు పెడతాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కూతురు పుడుతుంది. పుట్టినప్పుడే రాజశేఖర్ కూతురు కాళ్ళు చేతులు ఆడకుండా పుడుతుంది. వాళ్ళ అమ్మ కూడా ప్రసవం టైంలోనే చనిపోతుంది. ఇంకా ఈ బిడ్డని నేనేం చేసుకోవాలని నలుపు వాసులకు ఇస్తే వాళ్ళు మా పాలు అందిస్తామని నలుపు వాసుల్లో ఒక ఉమెన్ పాలు అందిస్తారు ఆమెకి. వీళ్ళు పాలు ఇవ్వంగానే తన కూతురు కదలడం స్టార్ట్ చేస్తుంది. కూతురికి కనకవతి అనే పేరు పెడతాడు. దైవాన్ని నమ్ముతూ ధర్మం కోసం నిలబడిన వీళ్ళు కాంతారా అడవిలో దొరికే గింజలు, వేర్లు, దుంపలు వీటన్నిటిని సేకరించి కొంత భాగం వీళ్ళు ఉంచుకొని ఇంకొంత భాగం వాళ్ళు పూజించే శివుడికి పెట్టి ఇంకో భాగాన్ని నది దగ్గర వెళ్ళి పెట్టేసి వచ్చేస్తారు. వీళ్ళందరి నమ్మకం ఏంటంటే వాళ్ళు పెట్టిన దాన్ని కాంతారాలో ఉన్న బ్రహ్మ రాక్షసులు వచ్చి తీసుకెళ్తారనే. కానీ నలుపు వాసులు ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టిన సంపదల్ని బ్రహ్మ రాక్షసులాగా వచ్చి తీసుకెళ్లి బాంగ్రాలోకి తీసుకెళ్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత పులి దగ్గర ఒక
చిన్న పిల్లాడు దొరికింటాడు కదా, అతనికి పెరుమై అనే ఒక పేరు పెట్టి వీళ్ళ విద్యలన్నీ నేర్పిస్తారు. చాలా నైపుణ్యం గలవాడు పెరుమై. ఇంకోవైపు బాగ్రాలో మహారాజు రాజశేఖర్ కొడుకు గుణశేఖర్కి పట్టాభిషేకం చేస్తాడు రాజుగా గుణశేఖర్ని నియమించినప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి ఇంకా రాజశేఖర్ దగ్గరే ఉంది. దీంతో గుణశేఖర్ పేరుకే నేను రాజు, ఇంకా మా నాన్నదే అధికారం మొత్తం అని ఎప్పటికప్పుడు మద్యానికి మహిళలకి బానిసైపోయి చాలా నీచంగా ప్రవర్తించేవాడు. అండ్ గుణశేఖర్కి పొగురు ఎక్కువ. అతనికి విద్య నేర్పించిన గురువుని అవమానించే రకం అతను. ఒకరోజు గుణశేఖర్ మహామంత్రితో కలిసి బాగా మద్యం సేవించి వేటతో మొదలు పెడతాం మన రాజు ప్రయాణాన్ని అని చెప్పి కాంతార లోపలికి కొంతమంది సైనికుల్ని తీసుకెళ్లి జంతువులను వేటాడాలనుకుంటారు. కాంతారలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి ఏదైనా దొరుకుతుందా వేటాడడానికి చూస్తూ ఉంటే ఒక కోతి కనిపిస్తుంది. కోతిని విల్లుతో కొట్టి చనిపోయేలా చేస్తే సడన్ గా అక్కడ తిరిగి చూస్తే కోతి ఉండదు. ఎక్కడికి వెళ్ళింది కోతి? ఇప్పుడే కదా విల్లుతో చంపానని తిరిగి చూసేసరికి కొంతమంది వచ్చి వీళ్ళతో ఫైట్ చేసి రాజుతో పాటు వచ్చిన సైనికులందరినీ చంపేస్తారు. దీంతో రాజు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రథంతో. ఇంతకీ అక్కడికి వచ్చి ఫైట్ చేసి సైనికుల్ని చంపింది ఎవరంటే ధర్మం వైపు నిలబడుతున్న కాంతారలో ఉన్న పెరుమై మనుషులు. పెరుమై వీళ్ళకి దొరికినప్పటికీ అతని నైపుణ్యం వల్ల మొత్తం వాళ్ళ ట్రైబ్ మొత్తానికి లీడర్ గా ఉంటాడు. ఆ తర్వాత పెరుమై వీళ్ళందరూ వాళ్ళు వేటాడిన దాన్ని మొత్తాన్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అందరి ముందు చూపిస్తే అందులో చెన్నా ఉంటాడు. ఈ చెన్నా ఎవరంటే రాజు గుణశేఖర్ సైనికుడు. ఇతను కూడా వేటాడడానికి వచ్చింటాడు. చనిపోయేలాగా యాక్ట్ చేసి ఎంత దూరం వచ్చేసింటాడు. నేను బ్రతికే ఉన్నానని చెన్నా వీళ్ళతో చెప్పి మహారాజు బాగ్రా నుంచి ఇక్కడికి వచ్చాము, మీరు నన్ను వదిలేస్తే తిరిగి మా బాంగ్రాలోకి వెళ్ళిపోతామనంటే నువ్వు మాత్రమే ఎందుకు వెళ్ళాలి, మీతో పాటు మేము కూడా వస్తాము, మీరు మాత్రమే మమ్మల్ని చూడడానికి వస్తారా మా ఏరియాని, మేము కూడా మిమ్మల్ని చూడొచ్చు కదా అని అతనితో కలిసి బాగ్రాలోకి పెరుమైని ఇంకొంతమందిని తీసుకెళ్ళమంటారు. దాంతో చెన్న నేను గనక వీళ్ళని తీసుకొచ్చానని తెలిస్తే మహారాజు నన్ను ఏం చేస్తాడో, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, తీసుకెళ్ళకపోతే వీళ్ళు చంపేసేలాగున్నారని పెరుమైని ఇంకొంతమందిని బాగ్రాలోకి తీసుకెళ్తారు. కోర్టు దాటిస్తాడు. సైనికుల గెటప్ వేసి వీళ్ళకి ప్రజలందరినీ బానిసలుగా చేసి వాళ్ళ చేత బాగా కొడుతూ పనిచేస్తున్నది వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి రాణి కనకవతిని చూస్తారు. కనకవతిని చూడంగానే పెరుమైకి చాలా నచ్చేస్తుంది. గుణశేఖర్ చెల్లి ఈమె. వాళ్ళ రాజమందిరంలో ఒక శివలింగాన్ని నిర్మించాలని శివలింగాన్ని చెక్కడం కోసం మొదటగా కనకవతి రాయికి పూజ చేసి లింగంగా చెక్కమంటుంది. చెక్కుతూ ఉంటే ఒక చిన్న రాయిలో ఉన్న పీస్ వెళ్ళి పక్కనే చెట్టు పైన ఉన్న తేనెటీగలపై పడ్డంతో మొత్తం తేనెటీగలంతా రాజమందిరం మొత్తం ఆక్రమించేసి అందరినీ కొడుతూ ఉంటుంది. కనకవతిని కూడా తేనెటీగలు చుట్టుముట్టేసే లోపే ఇది గమనించిన పెరుమై కనకవతి దగ్గరికి వెళ్ళి పైన క్లాత్ కప్పి కాపాడుతాడు. ఎవరు నువ్వు? సైనికుడివే కదా అంటే ఏం మిమ్మల్ని కాపాడడానికి సైనికుడే రావాలా ఏంటని చెప్తాడు. తర్వాత రథం అదుపు తప్పి పల్లంగా ఉన్న ప్లేస్ లోకి జారుకుంటూ వెళ్తుంటే పెరుమై ఇది గమనించి ఆ రథాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. స్టేజ్కి వచ్చేసరికి అతని వల్ల కాకపోవడంతో మహారాణి కనకవతి సైనికులు పంపించి రథాన్ని ఆపిస్తుంది. ఇప్పుడు కనకవతి పెరుమై దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాపాడడానికి సైనికులు అయితే చాలు అని చెప్తుంది. దాంతో పెరుమైతో పాటు ఉన్న వాళ్ళందరినీ అనుమానించి వీళ్ళు మన సైనికులు కాదని బంధించి రాజకోటలోకి తీసుకెళ్తారు మహారాజు గుణశేఖర్ దగ్గరికి. మహారాజు పెరుమైతో పాటు ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే కాంతార నుంచి వచ్చామని అంటాడు. కాంతార అని పేరు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ పెరుమై మీద కత్తి పెడతారు. కాంతార నుంచి వచ్చారా, ఎందుకు వచ్చారని అతన్ని పట్టుకొని బాగా కొడతారు. చేతులు కట్టేసి పెరుమైని గుణశేఖర్ కొడుతుంటే చేతులు కట్టి కాదు కొట్టడం, అవసరమైతే వీరత్వాన్ని కూడా చూపించాలి, ఒకసారి కట్లు తీసి నన్ను కొట్టానంటే గుణశేఖర్ ఇగో హట్ అయ్యి కత్తి తీసుకొని అతన్ని చంపడానికి వెళ్తాడు పెరుమైని. దాంతో గుణశేఖర్ వాళ్ళ నాన్న రాజశేఖర్ అక్కడికి వచ్చి చూడు ఇతను ఎవరో కాంతార వాళ్ళకి లీడర్లో ఉన్నాడు, ఇతను చంపడం కరెక్ట్ కాదని గుణశేఖర్ని ఆపుతాడు. దాంతో గుణశేఖర్కి రాజశేఖర్ మీద ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. పెరుమైతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఒక ప్లేస్లో బంధించి పెట్టి వాళ్ళకి కాపలాగా
భూపన్న అని పెడతారు. సైనికుల్లో ఒకడు భూపన్న. వీళ్ళు కాంతారాలో నుంచి వచ్చారని తెలియగానే చాలా భయపడతాడు. భూపన్న కొడుకు వీళ్ళందరూ. భూపన్న కొడుకుతో పెరుమై నీ దగ్గర ఒక డీల్ మాట్లాడాలి, మనం అందరం వ్యాపారం చేద్దాం. ఇన్ని రోజులు మాకు తెలియకుండానే మేము సంపాదించిన సంపదని మీరు దోచేసుకుంటున్నారు. ఇవాళ నుంచి మాకు కూడా అందులో వాటా కావాలి. ఇంతవరకు రుచి చేయని ఒక మత్తు పదార్థాన్ని ఇస్తానని కొన్ని మూలికల్ని వాళ్ళ ఏరియాలోంచి తీసుకొచ్చిన పదార్థాన్ని అతనికి ఇస్తే ఆ పదార్థాన్ని పీల్చిన తర్వాత ఇంత మత్తు నేను ఎక్కడా చూడలేదని కంప్లీట్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. దాంతో మత్తులో ఉంటాడు కాబట్టి అతనితో డీల్ కుదిరించుకొని పెరుమైతో పాటు ఉన్న వాళ్ళందరూ తిరిగి వీళ్ళు ఉంటున్న ప్లేస్కి వచ్చేస్తారు. కాంతారాలోకి తప్పించుకొని వాళ్ళ ప్రజలందరికీ ఇక నుంచి మనం బాగా కష్టపడాలి, ఇంకా దుంపల్ని గింజల్ని వేర్లని సంపాదించాలి, వీటన్నిటిని మనం వ్యాపారం చేసుకోవాలని పెరుమై వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు. ఈ విషయం కనకవతికి తెలిసి కనకవతి భూపన్నని పెరుమైని తన దగ్గరికి పిలిపించి పెరుమైతో నేను ఇక్కడికి రమ్మంది పర్మిషన్ ఇవ్వడానికే, వ్యాపారం చేసుకోవడానికి. హ్యాపీగా మీరు వ్యాపారం చేసుకోవచ్చు, నేను పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పేపర్ మీద సీల్ వేసి అనుమతి పత్రం ఇస్తే పెరుమై ఈ పత్రం నాకొద్దు, మీ దగ్గర పెట్టుకోండి, మీరు మా వ్యాపారానికి అనుమతి ఇచ్చారు ఓకే, కానీ మీ దగ్గర అనుమతి తీసుకుని మేము వ్యాపారం చేసినట్టు ఉండకూడదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి పెరుమై వాళ్ళు సంపాదించిన దుంపల్ని గింజల్ని కొన్ని వేర్లని వ్యాపారం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు భూపన్న గుర్రాలు తీసుకెళ్తుంటే పెరుమై అక్కడికి వెళ్ళి ఏం చేయలేదన్నా, జస్ట్ చూడడానికి వచ్చామని అంతేని ఆ గుర్రాన్ని మీద వెనక కొడితే గుర్రం అదుపు తప్పి పిచ్చిగా పరిగెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఆ గుర్రం కనకవతి మీదకు వస్తూ ఉంటే ఇది తెలుసుకున్న పెరుమై స్పీడ్గా వచ్చి గుర్రాన్ని ఆపి కంట్రోల్లో తీసుకుంటాడు, గుర్రం మీద ఎక్కుతాడు. ఇదంతా చూసి కనకవతి ఇంప్రెస్ అవుతుంది, పెరుమైతో ప్రేమలో పడుతుంది. అప్పటి నుంచి ఇంకా కనకవతి పెరుమై వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటారు. పెరుమైకి కనకవతి రాజసుఖాలు అందించాలని కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి మసాజ్ చేయిస్తుంటే మధ్యలో కనకవతి వెళ్ళి అతని హెయిర్ ని బాడీని అన్నిటినీ మసాజ్ చేస్తుంది. మనం ఇలా ఉన్నది ఇంకెవరితో అయినా తెలిస్తే అని పెరుమై కనకవతితో అంటే తెలిస్తే ఏంటి, నాకు కూడా కాంతారా చూడాలని ఆశగా ఉందని చెప్తుంది. దాంతో పెరుమై నువ్వు ఎప్పటికీ కాంతారాకు రాలేవని కనకవతిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పెరుమై వాళ్ళ ట్రైబ్కి చెందిన వాళ్ళందరూ అడవిలో తిరుగుతుంటే సడన్ గా పులి వస్తుంది. పులి రావడంతో వీళ్ళందరూ భయపడతారు. పెరుమై మీదకి పులి నడుచుకుంటూ వచ్చి పెరుమై కళ్ళలోకి చూసి తిరిగి వెళ్ళిపోతుంది. పులి తిరిగి వెళ్ళిపోతుంటే పెరుమై పులి ఎక్కడికో రమ్మంటుందని పులి వెనకాలే వెళ్తాడు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడు పెరుమై చుట్టూ తిరిగిన పులి కూడా ఇదే. పులి తిరుగుతున్న చూసే వీళ్ళకి ఆ బిడ్డ దొరికింటుంది. వాళ్ళందరికీ పెరుమై ఆ పులి మనల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఎక్కడికో అని పులి వెనకాలే వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ప్లేస్లో ఒక భయంకరమైన ప్లేస్ అది. అందులో నుంచి లోపలికి వెళ్ళలేకపోతారు, బయటే ఉంటారు. తిరిగి వెళ్తున్నా కూడా అక్కడే చిక్కుకుంటారు. కొంత దూరం ముందుకెళ్తే ఎక్కడ స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే తిరిగి వస్తున్నారు లూప్ లాగా. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నలుపు వాసులు కూడా అక్కడే ఉంటారు. ఫస్ట్ టైం వీళ్ళకి మనలాగే మనుషులు జీవిస్తున్నారని వీళ్ళ గురించి తెలుస్తుంది పెరుమైకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇంకా వీళ్ళందరికీ పెద్ద ఫైట్ నడుస్తుంది. నలుపు వాసులు పెరుమై మీద అటాక్ చేస్తారు. ఈ నలుపు వాసులు నాయకుడు వచ్చి పెరుమైని బాగా కొట్టి కోతులతో వీళ్ళతో పాటు వచ్చిన ఒక వ్యక్తి చనిపోతాడు ఈ అటాక్ లో. పెరుమైని కూడా చంపబోతుంటే సడన్ గా అక్కడికి పులి ఎంట్రీ ఇచ్చి అతన్ని చంపి పెరుమైని కాపాడుతుంది. పెరుమై చుట్టూ తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక పులి మన వాడిని కాపాడడం ఏంటని చాలా ఆశ్చర్యంగా చూస్తారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే పెరుమై వాళ్ళ మనుషుల్ని చనిపోయిన అతన్ని వాళ్ళు ఉంటున్న ప్లేస్ తీసుకెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా ఒక పులి మమ్మల్ని ఆ ప్లేస్ తీసుకెళ్ళిందని. అందులో ఒక పెద్ద ఆయన జరిగిందంతా విని మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నలుపు వాసులు ఇంకా బ్రతికే ఉన్నట్టున్నారు, చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ ఊరు కొట్టుకుపోయిందని మా దగ్గర వచ్చి అబద్ధం చెప్పారు. మేము వాళ్ళని నమ్మి మన దగ్గర ఉన్న నీళ్లు తినుబండరాలు ఇచ్చి ఆశ్రయం కల్పించాము. ఆ నీచులు దైవ శక్తినే నియంత్రణలోకి తీసుకోవాలనుకుని కొన్ని విచిత్రమైన పూజలు చేశారు. వాళ్ళ
వాళ్ళ పూజలు ప్రయోగాల వల్ల ప్రకృతిలో ఉన్న జంతువులన్నీ చనిపోతూ వచ్చింది. వాళ్ళు అలా చేస్తుంటే మేము కూడా చూసి ఆపలేకపోయాం. వాళ్ళని ఎదుర్కోవడానికి పార్వతీదేవి ఒకరిని పంపించింది. బహుశా అది ఆ పులి అయి ఉంటుందని ఆ పులి గురించి చెప్తాడు. నిజానికి ఆ పులి అప్పట్లో పూజలు చేస్తున్న ఈ నలుపు వాసులో నాయకుడిని వచ్చి చంపేస్తుంది. అయితే ఇప్పుడు ఆ పులి తల్లే పెరుమైని అడవి లోపల తీసుకెళ్లి వాళ్ళు ఉంటున్న ప్లేస్ ని చూపించి ఏదో ఇతని చేత చేయించాలనుకుంటుంది. ఖచ్చితంగా బలమైన మోటివ్ ఉంటుందని వాళ్ళతో చెప్తాడు. ఆ తర్వాత బాంగ్రాలో మహారాజు గుణశేఖర్ మంత్రి భోగేంద్ర ప్రజల దగ్గరికి వెళ్ళి అతని ప్రతాపం చూపిస్తుంటే అన్యాయంగా సామాన్య ప్రజల్ని కొడుతూ ఉంటే వీటిని చూస్తున్న పెరుమై ఆపుతాడు బెల్ట్ని పట్టుకుని. మంత్రి అని కూడా చూడకుండా భోగేంద్రని బాగా కొట్టి పంపిస్తాడు. దాంతో కోపంతో భోగేంద్ర ఈ విషయాన్ని గుణశేఖర్ దగ్గర తీసుకెళ్లి చెప్తాడు. మహారాజా, ఆ పెరుమై అధికారాన్ని చూపిస్తాడంట, ఇక నుంచి ఇక్కడ నాతో చెప్పాడని చెప్తాడు. అక్కడే ఉన్న మహారాజు గుణశేఖర్ వాళ్ళ నాన్న రాజశేఖర్ బాంగ్రా పరువుని వేలం పాటు వేసి వచ్చేసాడు. ఈ భోగేంద్ర ఫస్ట్ వీణ్ణి చంపానంటే నేనెందుకు చంపాలి? ఆ రోజు కాంతార మంచి పెరుమై కళ్ళ ముందు బందీగా ఉంటే చంపమంటే వద్దన్నారు కదా, ఇప్పుడు మాత్రం రూల్స్ చెప్తున్నారేంటి? ఇతను నా స్నేహితుడు, ఇక నుంచి మీరు చెప్పినట్టు నేను వినను, నేనే ఆజ్ఞలను జారీ చేస్తాను, మీ మాట అస్సలు వినను, నేనే రాజు, మీరు చెప్పింది ఇన్ని రోజులు విన్నాను కనుక ఇక నుంచి నా దారికి అడ్డు రాకండి అని చెప్తాడు. అందరి ముందు అలా చెప్పడంతో రాజశేఖర్కి చాలా అవమానంగా అనిపిస్తుంది, సొంత కొడుకు ఇలా చెప్పడం. దాంతో కనకవతి వాళ్ళన్న గుణశేఖర్ని పిలిచి, చూడన్నా, నువ్వు ఇలా చేసింది తప్పు, నాన్నగారిని అలా అవమానించకూడదు, అయినా నువ్వు మాత్రం కరెక్ట్గా ఉన్నావేంటి, మద్యానికి బానిస ఈ లోకంలో నువ్వు ఉంటూ బాగ్రాని పఠించుకోలేదంటే ఏంటే, నువ్వు నాకు చెప్తున్నావా ఎలా ఉండాలో అని? రాజనీతి గురించి నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదని కనకవతి మీద కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొంతసేపటికి ఏమైందో ఏమో తెలియదు కానీ గుణశేఖర్ వాళ్ళ నాన్న రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించు, నిన్ను అవమానించాల్సింది కూడా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్తాడు. సర్లే, మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి అని అంటే, పెద్దగా ఏం లేదు నాన్న, కాంతారాలో ఉన్న వాళ్ళు మన వాళ్ళపై చేసుకున్నారు, మనం కాంతారాలోకి వెళ్ళి వాళ్ళ ఈశ్వరుని పూతోటలో అడుగు పెడుతున్నామంటే మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నాం, వాళ్ళు మనకి తెచ్చి ఇవ్వడం ఏంటి, సంపదని మనమే అక్కడికి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకుంటే పోయి అని చెప్పగానే రాజశేఖర్ కోపం వచ్చి, మళ్ళీ నువ్వు నా పరువు తీయడానికే పుట్టావరా, ఈశ్వర్ని పూతోటకు వెళ్తున్నావా, అది ఈ జన్మకి జరగదని చాలా కోపడతాడు రాజశేఖర్. కోపడుతూ స్పృహ కోల్పోతే కంగారు పడకండి, రాజశేఖర్కి అంటే మా నాన్నకి నేనే తినే భోజనంలో విషయం అలాంటిది ఏం కలపలేదు, కేవలం నిద్ర వచ్చేలాగా కొన్ని మత్తు పదార్థాలు కలిపాను, ఒక 2 days వరకు నిద్ర లేవడు, మీరు చూసుకోండి, నేను ఆ కాంతారాలోకి వెళ్ళి ఈశ్వర్ని పువ్వు తోటని ఆక్రమించుకొస్తానని చెప్పి సైనికుల్ని తీసుకొని గుణశేఖర్ గుర్రంతో కాంతారాలోకి అడుగు పెడతాడు. ఆ రోజు రాత్రి పూతోటలోకి వెళ్ళడానికంటే ముందు మా తాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు, చనిపోయాడు, కానీ నేను ఎలా కాదు, వీళ్ళకి నేనేంటో చూపిస్తా, ఈ టైంలో అందరూ పడుకుని ఉంటారు, పడుకున్న వాళ్ళని చంపడం రాజనీతి కాదు, రాజధర్మం కూడా కాదు, సో డప్పును వాయించండి అని సౌండ్ వచ్చేలా శబ్దాలు చేసి పడుకున్న పెరుమై వాళ్ళ మనుషులందరినీ నిద్రలో నుంచి లేపుతారు. పెరుమై వాళ్ళందరూ అలర్ట్ అయ్యి మళ్ళీ బాంగ్రాలో ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, వాళ్ళతో ఫైట్ చేయాలని సిద్ధమవుతారు. కొంచెం కూడా కనికరం లేకుండా గుణశేఖర్ ఆ ట్రైబ్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. చివరికి మహిళలను కూడా చూడకుండా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే పెరుమై చాలా ఎమోషనల్ అవుతాడు. పెరుమై కొద్దిగా దూరంలో ఉంటాడు. పెరుమై ఇక్కడికి వచ్చేసరికి చాలా అనర్థాలు జరిగిపోయి ఉంటాయి. చిన్న పిల్లలను కూడా చూడకుండా గుణశేఖర్ వాళ్ళ మనుషులు వీళ్ళందరినీ చంపేస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే కొంతమంది వాళ్ళు పూజిస్తున్న ఆరాధ్య దైవాన్ని ప్రార్థిస్తారు, వీళ్ళని కాపాడమని. ఈ సిచ్యువేషన్ నుంచి చిన్న పిల్లలని కూడా చూడకుండా మొత్తం అందరినీ చంపుతూ వస్తున్నాడు గుణశేఖర్. సరిగ్గా అప్పుడే పెరుమైలోకి వాళ్ళ దైవం ఆవహించి వీళ్ళందరినీ చంపేస్తుంది, క్రూరాతి క్రూరంగా విజృంభించి. ఎలా చంపుతాడంటే నేను మాటల్లో చెప్పలేను, అంత క్రూరాతి క్రూరంగా చంపుతాడు. గుణశేఖర్ని కూడా వచ్చి గొంతుని కరిచి మరి, అది కూడా కొమ్మల మీద ఎక్కి నాట్యం చేస్తూ. ఆ తర్వాత వీళ్ళ ట్రైబ్కి చెందిన ఒక పెద్ద ఆయన వచ్చి
తల మీద చేయి పెట్టగానే దేవుడు వెళ్ళిపోతాడు. ఈ ముసలాయన ఏంటంటే ఎవరికి కనబడు, కేవలం పెరుమైకి తప్ప. చిన్నప్పటి నుంచి పెరుమై ఇతనికి మాత్రమే కనపడి కాంతార గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటాడు. మిగతా వాళ్ళందరూ చనిపోవడంతో చాలా అంటే చాలా బాధపడతారు. ఒక ఉమెన్ కూడా చనిపోతుంది, పెరుమైకి ఎంతో కావాల్సిన ఆమె. అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు వీళ్ళందరూ కలిసికట్టుగా. అందుకనే చాలా అంటే చాలా సాడ్ అయిపోతారు. ఇంకోవైపు గుణశేఖర్ బాడీ బాంగ్రాలోకి తీసుకెళ్తారు. కనకవతి, రాజశేఖర్ బాంగ్రాలో ఉన్న గుణశేఖర్ బాడీని చూసి తట్టుకోలేకపోతారు. అంత్యక్రియలు పూర్తి చేసి రాజశేఖర్ చాలా కోపడతాడు. బాంగ్రాలో ఒక శివాలయాన్ని నిర్మించాలని శివలింగాన్ని చెక్కుతూ ఉంటారు కదా, శివలింగం కంప్లీట్ అయిపోతుంది చెక్కడం. లింగాన్ని నీటిలో నుంచి తీస్తూ ఉంటే లింగం చీలిపోయి ఉంటుంది పగిలి. ఇది తెలుసుకున్న మిగతా వాళ్ళందరూ చాలా భయపడతారు. ఈశ్వర్నికి ఇది ఇష్టం లేదు, అరిష్టం జరిగిపోయిందని. కనకావతి ఇంకా వేరే ఆప్షన్ లేక నేరుగా కాంతారలోకి అడుగు పెడుతుంది పెరుమై వాళ్ళ ట్రైబ్ దగ్గరికి. పెరుమై కనకావతిని చూసి, మేము ఇంతవరకు ఆడవాళ్ళని చంపలేదు, ఇంకో అడుగు ముందు పెడితే చంపేస్తాం చూడు విల్లుతో అని బాణం గురి పెడితే కనకావతి భయపడకుండా అడుగు ముందు పెడుతుంది. కనకావతి మోకాళ్ళ మీద నిలబడి, నన్ను క్షమించండి, నేను క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చాను, మీ దైవం కోసం నేను ఇక్కడికి వచ్చాను, మా దగ్గర ఈశ్వరునికి పూజ చేయాలని శివలింగాన్ని నిర్మించాలనుకుంటే శివలింగానికి మేము చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. దయచేసి ఇప్పుడు మీరు మీ దైవం మాకు సపోర్టెడ్గా ఉండాలి, మాతో పాటు రండి, లింగ ప్రతిష్టను చేద్దామనంటే పెరుమై ఎందుకు ఒప్పుకోడు, మేము రాము, ఒకవేళ మేము వచ్చినా కూడా మా దైవం రాదు అని చెప్పడంతో, ఈ మాట మీరు చెప్తున్నారా మీ దైవం చెప్తుందా అని కనకవతి అంటే, వీళ్ళ దైవానికి పూజ చేసి ఒకరి మీద దేవుడు వస్తుంది, అతను చెప్పేశాడు నాకు ఇష్టమే, నేను అక్కడికి కూడా వెళ్తాను. అంతవరకు పూజిస్తున్న ఒక రాయిని, లింగాన్ని అక్కడ నుంచి బాంగ్రాలోకి తీసుకెళ్తారు. ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా ఒక జాతరలాగా జరిపిస్తారు. చేసిన సహాయానికి మొత్తం అయిపోయిన తర్వాత రాజశేఖర్ కనకవతి బంగారు ప్లేట్లో శివలింగని విగ్రహం పెట్టి రుద్రాక్షలతో ధన్యవాదాలు చెప్తారు. దాంతో పెరుమై వాటన్నిటిని స్వీకరించి, మహారాజా మాకు మీ పైన ఎలాంటి పగ లేదు, రాగద్వేషాలు లాంటివి అస్సలు లేదు. రోజు రాత్రి గుణశేఖర్ దగ్గరికి నలుపు వాసుల్లో లీడర్ అయిన ఒక అతను వచ్చి, మహారాజు ధర్మం వైపా, నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నానని స్మైల్ ఇచ్చి, దైవం కావాలరా నీకు అని చెప్తాడు. కట్ చేస్తే ఇది మహారాజుకి వచ్చిన ఆ రోజు రాత్రి కళ. మార్నింగ్ అవగానే ఎప్పట్లాగే పెరుమై ఇంట్లో నుంచి నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి చూస్తే అక్కడున్న మిగతా చిన్న పిల్లవాళ్ళందరూ చనిపోతారు. ఏంటా అని చూస్తే ముందు రోజు బాంగ్లాలో రాజశేఖర్ పెట్టిన భోజనంలో విషం కలిపి ఉంటారు. ఇదంతా వాళ్ళ దైవమే వీళ్ళకి చెప్తుంది, వీళ్ళని మోసం చేశారు వాళ్ళు నమ్మించని. చిన్నపిల్లలందరూ చనిపోయారు. ఇప్పుడు ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, కనకవతి అందరం అనుకున్నట్టు మంచి వ్యక్తి అయితే కాదు. నలుపు వాసుల్లో కనకవతి కూడా చేరి ఇదంతా చేసింది. కనకవతి, రాజశేఖర్ వీళ్ళిద్దరూ కలిసే ఇన్ని రోజులు కనకవతి కాంతారాని తన వశం చేసుకోవడానికే పెరుమై దగ్గర క్లోజ్గా ఉండింటుంది. ఇదంతా కూడా వాళ్ళ దైవమే ఇప్పుడు తెలిసేలా చేస్తాడు పెరుమైకి. చిన్న పిల్లలను కూడా చూడకుండా చంపేయడంతో పెరుమై మిగతా వాళ్ళందరినీ మోటివేట్ చేసి, ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది మన ప్రాణాలని కాదు, మన దైవాన్ని, ఈశ్వరుణ్ణి వాళ్ళ దగ్గర నుంచి మనం కాపాడుకోవాల్సిన ఇది మన అందరి బాధ్యత అని అందరూ యుద్ధానికి సిద్ధమై బాంగ్రా మీద యుద్ధం చేయడానికి రెడీ అవుతారు. ఇంకోవైపు రాజశేఖర్, కనకవతి, నలుపు వాసుల నాయకుడు వీళ్ళందరూ కలిసి ఒక పూజ చేసి, అప్పటి వరకు వీళ్ళు దాచుచ్చిన కత్తిని బయటికి తీసి పెరుమై వెంట్రుకలు, కాలి గోరుని పూజలో ఉంచి వాళ్ళ దైవాన్ని అంతం చేసే ఆయుధాన్ని తయారు చేస్తుంటారు. ఇంకోవైపు పెరుమై వీళ్ళందరూ కోటను బద్దలు కొట్టుకుంటూ మరి బాంగ్రాలోకి అడుగుపెట్టి అందరితో యుద్ధం చేస్తున్నారు సైనికులు. కనకవతి ఎందుకు అలా చెడ్డగా మారి ఉంటుందంటే, చిన్నప్పుడు కనకవతి కాళ్ళు చేతులు కదలకుండా పుట్టడంతో రాజశేఖర్ నలుపు వాసులకి ఇచ్చి బ్రతికించమని ఉంటారు కదా, నలుపు వాసులు వాళ్ళలో ఉన్న ఒక ఉమెన్ పాలని కనకవతికి ఇచ్చి అప్పటి నుంచే వీళ్ళ మోటివ్ని తనకు కూడా వచ్చేలా చేసింటారు. ఆ పాలతో రాక్షసులుగా మారి కాంతారలో ఉన్న దైవాన్నే వీరు నియంత్రించాలనుకుని
కాలు కింద పెట్టుకోవాలనుకుంటారు. రాక్షసులుగా ఉన్న వీళ్ళు మరికొంత శక్తిని సంపాదించుకొని పెరుమై మీద యుద్ధానికి వెళ్తారు. కనకవతి, రాజశేఖర్ వీళ్ళందరూ పెరుమై గొడవ పడతారు. రాజశేఖర్ ని పెరుమై చంపేస్తాడు. పెరుమైతో పాటు ఉన్న ఒక ముసలాయన రాజశేఖర్ ని అతని దగ్గర ఉన్న పవర్స్ తో ఆపుతూ ఉంటాడు. దాంతో ముసలాయన పెరుమైని ఒక ప్లేస్ కి పంపిస్తాడు. ఇంతకు ముందే ఈశ్వరుడు ఇదే ప్లేస్ లోనే ఉన్నాడు, ఆయన వెలిసిందే ఈ ప్లేస్ లోనే అని ఆ ప్లేస్ గురించి చెప్తాడు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆ బావి లోపల పడిపోతాడు. పడిన తర్వాత స్పృహలోకి వచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే శివలింగం ఉంటుంది. శివలింగం దగ్గర హల్క్ లాగా ఒకటి ఉంటుంది, వచ్చి పెరుమైతో గొడవ పడుతుంది. అతన్ని కొడుతూ ఉంటే శివలింగం దగ్గరికి వెళ్ళి పడతాడు. పెరుమై శివలింగం పక్కనే నిల్చుని అలా చూస్తే కళ్ళల్లో నుంచి సాక్షాత్తు ఈశ్వరుడే కనిపిస్తాడు. దాంతో ఆ హల్క్ చేతులెత్తి దండం పెడుతుంది. లింగం దగ్గర ఉన్న శూలాన్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు రాజశేఖర్ని కనకవతిని అంతం చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజశేఖర్ని అంతం చేస్తాడు. కనకవతిని చంపబోతుంటే కనకవతి ఒక ఉమెన్ కదా, త్రిశూలం పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఈశ్వరుడు అయిపోవు. నీ ముందు నిల్చున్నది ఈ సృష్టికే మూలం ఒక స్త్రీ, నువ్వు నన్నేం చేయలేవు అని చెప్తే పెరుమై లోపలికి హో ఇప్పుడు చూడని అమ్మవారే ఆవహించి అమ్మవారిలాగా డ్యాన్స్ చేసి శూలంతో కనకవతిని చంపేస్తుంది. అండ్ నలుపు వాసుల్లో లీడర్ని కూడా కట్ చేస్తే ఇప్పటికీ ఈ విధంగా ఇక్కడున్న వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అలా కాంతారాని రాక్షసుల నుంచి దైవమే కాపాడుకుంది. ఇది ఈ ప్లేస్ కథ అని ఇంతవరకు జరిగిందంతా శివాకి అతనితో పాటు ఉన్న వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓ మాయమైంది ఇదే ప్లేస్ లోనా, మరి ఇక్కడున్న బావి ఏమైందని అక్కడున్న బావి గురించి అడుగుతాడు. దాంతో అతను ఇంకొక చాప్టర్లో చెప్తానని చెప్తాడు. ఇంతటితో కాంతారా ఎండ్ అయిపోతుంది ఈ పార్ట్ వరకు. అక్కడున్న బావి ఏమైంది అనే దాని గురించి నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారేమో. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ మూవీని తమిళ్ లాంగ్వేజ్ లో చూసాను. మీలో ఎవరైనా తెలుగులో చూస్తుంటే క్యారెక్టర్ నేమ్స్ తమిళ్లో ఒకలాగా ఉంటుంది, తెలుగులో ఒకలాగా ఉంటుంది. నేను తమిళ్లో ఉన్నట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మైండ్ ఇట్. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.